సత్పురుషులలో ఉండే లక్షణాలు ఏవో వివరిస్తూ వారి నడవడి ఎట్లా ఉంటుందో ఈ పద్యంలో కవి చక్కగా విశదీకరిస్తున్నాడు. ఆశాసంహరణంబు నోర్మియు మతత్యాగంబు దుర్దోష వాంఛాశూన్యత్వము సత్యమున్ బుధమతాచారంబు సత్సేవయున్ వైసద్యంబును శత్రులాలనము మాన్యప్రీతియున్ ప్రశ్రియశ్రీశాలిత్వము దీనులందు కృపయున్ శిష్టాలికిన్ ధర్మముల్. అత్యాశను వదిలిపెట్టడం, ఓర్పు కలిగి ఉండడం, మదాన్ని వీడడం, పాపకార్యాలపై కోరికలు లేకుండడం, సత్యాన్నే పలకడం, పండితులు నడిచిన మార్గాన్నే నడవడం, సజ్జనులను సేవించడం, సంపద కలిగి ఉండడం, శత్రువులనైనా చక్కగా చూడడం, పూజ్యులను పండితులను పూజించడం, పెద్దల ఎడ అణకువ కలిగి ఉండడం, దుఃఖితుల ఎడ దయ చూపడం, ఇవన్నీ సత్పురుషులలో ఉండే లక్షణాలు. ప్రమాదకరమైన అత్యాశ లేకుండా ఉండడం, కోపాన్ని అణచుకుని ఓర్పు కలిగి ఉండడం, వివేకాన్ని కోల్పోయే గర్వం లేకుండా ఉండడం, చెడు విషయాలపై కోరికలు లేకుండా ఉండడం, మనిషిని ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళే సత్యాన్ని ఎల్లప్పుడూ పలకడం, ధర్మశాస్త్రాలు చెప్పిన రీతిగా సజ్జన మార్గాన్ని అనుసరించడం, పండిత సేవ చెయ్యడం వంటి సుగుణాలు సత్పురుషులలో పుష్కలంగా ఉంటాయి. మనం కూడా ఈ సుగుణాలను అలవరుచుకొని సత్పురుషుల అడుగుజాడల్లో నడుస్తూ మనం సమాజంలో ఆదర్శంగా మెలగాలి.